ఆయన నిశ్చితార్థం అని చెప్పి పెళ్లికి ఏర్పాటు చేయడం ఏంటన్నయ్య? అదే నాకు అర్థం కావట్లేదు. అంతా ఈ దుర్మార్గపు అత్త ప్లానే. అయినా నువ్వు అక్కడే ఉన్నావు కదా అన్నయ్య. నాన్నెలా ఒప్పుకున్నాడు? నువ్వేం చేస్తున్నావు? అసలు ఇంతదాకా ఎందుకు రానిచ్చావు? అత్తేమన్నా నా ముందు అడిగిందానే? ఏ టైంలో ఎలా ఒప్పించిందో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అదేంటన్నయ్య, నువ్వు అక్కడే ఉన్నావుగా. గుడికి రండి అని మాకు ధైర్యంగా ఫోన్ చేసింది నాన్న తలూపబట్టే కదా. నువ్వు నాన్నతో మాట్లాడలేదా? నువ్వు చేసేది తప్పు నాన్నతో చెప్పలేదా? నేను చెప్పాల్సిందంతా చెప్పాను, పోరాడాల్సిందంతా పోరాడాను. నాన్నకు బలంగా తాతయ్యని చంపింది అమ్మేననే ముద్ర పడింది. దాన్ని తొలగించడమే కష్టమైంది. అత్తే నాన్నకి బాగా నూరిపోసి నిశ్చితార్థానికి సరే అనిపించిందని నాకు అనిపించింది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి సౌమ్యతో మాట్లాడతాను. ఉండండి. మీతో మాట్లాడాలి, ఒకసారి అలా వస్తారా? మిమ్మల్ని మీతో మాట్లాడాలి, ప్లీజ్ కాస్త పక్కకు వస్తారా? సరే పద. రండి. మీతో మాట్లాడాలని రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ మా అత్త మిమ్మల్ని అంటి పెట్టుకునే నీడలా మీ పక్కనే ఉంటుంది. మాట్లాడడం కుదరలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏముంటుంది తరుణ్? చాలా ఉంది, మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. చూడండి, మీకు మా జీవితాల గురించి తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది కూడా తెలుసు. మా నాన్న గురించి తెలుసు, ఆయన ఆవేశాల గురించి తెలుసు. అమ్మని తప్పుగా చిత్రీకరించింది మా అత్తని కూడా తెలుసు. పెళ్లికి దగ్గరలో ఉన్న పిల్లలు ఉన్నావని తెలుసు. మధుకి చిన్నాకి మీరంటే ఇష్టం లేదని కూడా తెలుసు. మా నాన్న కూడా కాసేపు మీకు ఫేవర్గా, కాసేపు అన్ఫేవర్గా ఉంటాడని కూడా తెలుసు. అన్నీ తెలిసి, అందరి ఇష్టాలు తెలిసి ఎందుకు పెళ్లి ఒప్పుకున్నారు? నాకు అన్నీ తెలుసు. నీకు కూడా నా గురించి తెలుసు కదా తరుణ్. నాకు మీ నాన్నంటే ఇష్టమని, ఆయన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని, మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి నువ్వు ఒకప్పుడు ప్రయత్నం చేసిన వాడివే కదా. మాకు ప్రైవసీ ఇచ్చావు, ప్రోత్సహించావు. అయినా అప్పుడు టైం అనుకూలించలేదు. కొన్ని నిజాలు బయటపడి వాయిదా పడింది. ఇప్పుడు కూడా నేను ఈ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరెందుకు చేసుకుంటున్నారు? మీ నాన్నే తనకి తానుగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పటికి నేను కాదన్నాను, వద్దని వాదించాను. పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించాను. మీ నాన్న నా మాట వినే పరిస్థితుల్లో లేడు. మీ అమ్మ మీద కోపమో ద్వేషమో, వెంటపడి వేధిస్తుందన్న భయమో నాకు తెలియదు. నువ్వు చేసుకోకపోతే వేరే ఎవరినైనా నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. భార్య ప్లేస్ మాత్రం ఖాళీగా ఉంచదని స్పష్టంగా ఖరాఖండిగా చెప్పాడు. అందుకని మీరు చేసుకోవడానికి ముందుకొచ్చారా? అంతే కదా తరుణ్. నేను నో అంటే ఆయన మరొకరి మెళ్ళో తాళి కడతారు. నేను ఎంతో ఇష్టపడి అంతగా ప్రేమించిన తను పరాయి వాళ్ళ భర్త అయిపోతే నా మనసుకి ఎలా ఉంటుంది? నా కళ్ళెదురుగా మరొకరికి సొంతమైపోతే నేను తట్టుకోగలనా? అందుకే నేను సరే అని ఒప్పుకున్నాను. మీకేం తప్పనిపించడం లేదా? అనిపించొచ్చు, అయినా తప్పంతా నాది కాదు, గుణాది. ఇప్పటికైనా సరే మీ నాన్న పెళ్లి చేసుకోను అంటే చేసుకోమని నేను బలవంతం చేయను. గుణ నో అన్న మరుక్షణం నేను ఆగిపోతాను. తననేమి ఫోర్స్ చేయను. మీ నాన్న పక్కన ప్లేస్ ఆశించను. చూడు, మీ అత్తొస్తుంది. తనొచ్చి నువ్వు నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నావని కానీ, పెళ్లి ఆపాలన్న ప్రయత్నంలో ఉన్నావని కానీ తెలిస్తే నీకే ప్రాబ్లం అవుతుంది. చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది, ప్లాన్లన్నీ మార్చేస్తుంది. ఓకేనా? నేను వెళ్తాను. అది కాదండి, స్వామి గారు ఒక్క నిమిషం.
అన్నయ్య అన్నయ్య సౌమ్య ఏమంటుంది? ఏమంటుంది? తనేం పెళ్లికి ఆరాటపడలేదు. నాన్నే ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించాడని అంటుంది. తను వద్దంటే నేను ఆగిపోతానని కూడా అంటుంది. కానీ నాన్నతో వద్దనిపించడం ఎలా? అదిగో నాన్న కూడా వచ్చారు. ఇప్పుడు ఎలా అన్నయ్య? మీరేం టెన్షన్ పడకండి. ఏంటి టెన్షన్ పడొద్దంటావ్? వాళ్ళంతా ఎప్పుడు నానొస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వచ్చిన వెంటనే తాళి కట్టించే ప్రయత్నంలో ఉన్నారు. టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు అన్నయ్య? చూస్తూ ఇలా నిస్సహాయంగా ఉండిపోవాలా? వీడిని కొంచెం ఆలోచించుకునివ్వండి. ఇంకేంటి ఆలోచించేది? మనం ఆలోచిస్తూ కూర్చుంటే అవతల జరగాల్సింది జరిగిపోతుంది. ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటూ ఇక్కడ ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది. దేవుడు జరగనివ్వడం. ఏంటంకుల్ దేవుడు జరగనివ్వడు అంటారు? దేవుడి గుడిలోని జరుగుతుంటే దేవుడు పెళ్లిళ్ళు జరుపుతాడు కానీ పెళ్లిళ్ళు ఆపడు కదా ఎక్కడా? అది పెళ్లి కాని వాళ్ళ పెళ్లిళ్ళు జరిపిస్తాడు, కానీ ఇలా పెళ్ళైన వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించడు. ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? కాస్త ఆగండి. టైం చూసి ఏదో ఒకటి చేద్దాం. మనం చూస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది కానీ మనం ఏం చేయలేం. స్ట్రైట్ గా నాన్న దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చేసుకోవద్దని అడుగుదాం అంతే. అంతే, అంతకు మించిన వేరే రూటేం లేదు. పదండి. ఏయ్! మీరు కాస్త ఆవేశాలు తగ్గించుకుంటారా? అసలే వాడు కోపం మీదున్నాడు. మీరిప్పుడు ఎదురు పడితే తోక దొక్కిన తాచలా లేస్తాడు. నిశ్చితార్థం అనుకుని వచ్చాడు. పెళ్లి విషయం వాడికి తెలీదు. ఇప్పుడెళ్ళి నాన్న అంటే అసహ్యం ద్వేషం మీ మీద పెంచుకుని ఉన్నాడు కదా, సీరియస్ అవుతాడు. మళ్ళీ మీకు అలా పిలిచే అవకాశం లేకుండా, తంతు మంత్రం లేకుండా ఆ సౌమ్య మెళ్ళలో తాళి కట్టేస్తాడు. 2 నిమిషాలు ఓపిక పట్టండి. నేను చెప్పినట్టు సైలెంట్గా ఉండండి. టైం చూసి మీ నాన్నకి మీరేం చెప్పాలనుకున్నారో అది నేను చెప్తాను. ఏం చేయాలో చేస్తాను. కూర్చో. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీసింహాసనేశ్వరీ శ్రీగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యోగాను సహస్రాభా చతుర్బాహుసమన్విత. వచ్చేసావా తమ్ముడు? వచ్చేసావా? హా, మళ్ళీ ఏదైనా కేసు హాస్పిటల్ అంటూ వెళ్ళావేమోనని టెన్షన్ పడి చస్తున్నా. నీకోసమేరా అంతా వెయిట్ చేస్తున్నారు. పంతులు గారు, మా తమ్ముడు వచ్చేసాడు. అమ్మా. ఇంకా మీరు మీ పని మొదలు పెట్టండి. అలాగేనమ్మా. బాగా చూడండి, లక్షణమైన ముహూర్తం పెట్టండి. 10 కాలాలు నా తమ్ముడు మరదలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి.
ఎంత తొందరలో మంచి ముహూర్తం ఉంటే అదే చూడండి. అలాగేనమ్మా. మీరు ఈ టైంలో నాన్నకు కనపడటం కరెక్ట్ కాదు. అదేంటి, కనబడ్డం కూడా తప్పేనా? ఇప్పుడు నాన్నన్న సిచ్యువేషన్లో కరెక్ట్ కాదు. మీరు ఎదురుపడగానే నాన్న చిరాకు పడతాడు. దాన్ని అత్త ఇంకా రెచ్చగొడుతుంది. మన ఆలోచనలు ఆరాటాలు అన్నీ నాశనం అయిపోతాయి. ముందు మీరు కనపడకుండా ఉండండి. తప్పదు, కాస్త ఓపిక పట్టండి. అంకుల్ పదండి. ఈ తరుణ్ శివ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి ముహూర్తాలు ఇష్టం లేదు, అందుకే మొహం చాటేసినట్టున్నారు. ఈ దరిద్రపు మొహాలు ఎక్కడికెళ్ళాయి? వాళ్ళు ఎదురై వీడి కాళ్ల మీద పడి ప్రాధేయపడితే వీడు వాళ్ళని చూడగానే చిరాకొచ్చి చిందులేసి అవతలికి గెంటేస్తాడు. ఇంకా ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండదు. వాళ్ళు కనబడితే ఆవేశపడి సౌమ్య మెడలో తాళి కట్టేదాకా వచ్చేస్తాడని అనుకున్నాను. నా అంచనా తారుమారు చేయటానికి వీళ్ళిక్కడ్నుంచి వెళ్ళిపోయారా, లేకపోతే ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? పిల్ల కుంకలు, వాళ్ళకంత ఆలోచన లేదు. చేస్తే గీస్తే తరుణ్ గాడే ప్లాన్ చెయ్యాలి. నాలా ఆలోచించగలిగేది వాడొక్కడే. ఆ పిల్లలు తండ్రికి ఎదురు పడితే ఏం జరుగుతుందో వాడు ఊహించే ఉంటాడు. అందుకే నాగ్గా తప్పించాడు. అయినా అసలు మూల విరాట్ ఆ జనని రాలేదేంటింకా? ఈ పాటికే ఇక్కడ హాజరై ఉండాలే. ఎందుకు రాలేదు? కొంపతీసి వీళ్ళంతా కలిసి ఏదైనా గూడుపుటాని చేస్తున్నారా? కార్యం కానిస్తారా? అడ్డుపడతారా? అమ్మా, జాతకాలు నిశ్చితంగా పరిశీలించాను. ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. ముప్పై 36 గుణాలు కలిశాయి. ఇప్పుడు ఈ పేర్లకి తగ్గట్టు వీళ్ళిద్దరి జాతక బలాన్ని అనుసరించి ఈ క్షణంలో గొప్ప ముహూర్తం ఉందమ్మా. మీరు అంటే నిశ్చితార్థం ముగించేయొచ్చు. అవునా? ఈ జాతకాలకిప్పుడు నిశ్చితార్థం చేస్తే మంచిదంటారా? బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందమ్మా. ఎక్కడ మార్కులు అటు ఇటు పడినా మీ అమ్మాయి అనిపించుకోవడానికి ఈ నిశ్చితార్థం కరెక్టు. కానీ ఇప్పటికిప్పుడంటే ఏ ఉందమ్మా ఇందులో? తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడమే కదా. అమ్మాయి తరఫున కావలసినవన్నీ మా చిన్న పంతులు చూసుకుంటాడు. తప్పు లేదంటారా పంతులు గారు? శుభకార్యానికి తప్పొప్పులేమిటమ్మా? చూశాను కదా, అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి.
మీరు సరే అనుకుంటే సమీప భవిష్యత్ అంతా సాఫీగా సంతోషంగా సాగిపోతుందమ్మా. ఆ, ఆ, తమ్ముడు సౌమ్య లేండి జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టిద్దామని వస్తే నిశ్చితార్థానికే లగ్నం కుదిరింది. త్వరగా ఇద్దరూ సంప్రదాయంగా తయారైరండి. పంతులు గారి చేతుల మీదుగా మమ అనిపించి తాంబూలాలు మార్చుకుంటే సగం పెళ్ళైపోయినట్టే. అప్పుడు నా భారమూ తీరిపోతుంది. మీకు మరో ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఆవిడగారి వేధింపులకి చక్కని సమాధానం చెప్పొచ్చు. ఏంటి ఇంకా కూర్చున్నారు? లేవండి, తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి. లేవండి. పదగుణ. ఏంటి ఇంకా కూర్చున్నారు? లేవండి, తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకోండి. లేవండి. లే సౌమ్య. లేరా తమ్ముడు, లే. గుణ, వెళ్ళండ్రా, టైం అవుతుంది. లేమ్మా. కాలేక ఆకులు పట్టుకునే వాళ్ళలాగా పాపం అర్రులు చాచుకుంటూ ఆత్రపడి పెళ్లి ఆపాలని వస్తున్నట్టున్నారు పిచ్చి మొహాలు. పిల్ల వెనక తల్లి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా. రండి. నీ కళ్ళతోనే నీ మొగుడు పెళ్లి చూసి ఆనందిద్దువుగా తరించిపోదువుగాని. రండి. ఏరా, ఏదో నిశ్చితార్థం వెంటనే పెళ్లి అన్నావు. ఇక్కడ గుణ సౌమ్య లేరే. అసలేం జరుగుతోందిరా? వాళ్ళు లేకుండానే ఈవిడిగారు కత్తికి బాస్కం కట్టి పెళ్లి చేస్తుందా ఏంటి? ఓహో, అల్లుడి పెళ్లి చూడాలని బిడ్డని వెంటేసుకొనొచ్చావా? పెళ్లి జరుగుతుందా లేదా అన్న టెన్షనా, లేదా పిల్లవాడు ఇక్కడ లేరనే కంగారా? పెళ్లి జరగబోయేది గుణ సౌమ్యలది. ఇప్పుడే పంతులు గారు జాతకాలు కూడా చూశారు. అద్భుతం, బ్రహ్మాండం అని చెప్పారు. నీ కూతురుతో జరిగిన పెళ్లి పెట్టాకులైనట్టుగా కాదు, నిండు నూరేళ్లు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని చక్కటి ముహూర్తం కూడా పెట్టారు. నిశ్చితార్థం నుంచి తలంబ్రాలు పడేదాకా ప్రశాంతంగా పెళ్లి కూడా చూసుకుని వెళ్దురు గాని. వాళ్ళు నిశ్చితార్థం కోసం బట్టలు మార్చుకోవడానికి వెళ్లారు. మీరు బాగా అలసిపోయి ఆయాసపడుతూ వచ్చారనుకుంటా. వాళ్ళొచ్చేలోపు కాఫీ టీ ఏదైనా తాగండి. నిశ్చితార్థం అవగానే భోజనం కూడా పెట్టిస్తాను. పంతులు గారిని ఒప్పించైనా పెట్టుడు ముహూర్తం పెట్టించైనా సాయంత్రం పెళ్లి జరిపిస్తాను. అప్పుడు పప్పన్నం కూడా పెట్టిస్తాను. తిని వెళ్తురు గాని. నువ్వు అసలు ఆడదానివేనా? ఆ ఇంటి ఆడపడుచువేనా? నీ తమ్ముడు చేసుకున్న పెళ్ళాం కన్న పిల్లలు ఎదురుగా ఉండగా మరొకళ్ళకిచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తావా? నీలాంటి అక్కలు ప్రపంచంలో ఎవరికీ ఉండరు. నీ కూతుర్లాంటి భార్య కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు.
కట్టిన వాణ్ణి వదిలేసి తగుదునమ్మా అంటూ మరొకరితో సంబంధం పెట్టుకొని పిల్లల్ని కనేవాళ్ళని నేనెక్కడా చూడలేదు. నోర్ముయ్, అప్పుడు నిందలు మోపే నా కూతురి బ్రతుకుని నాశనం చేశావు. ఇప్పుడు పిల్లల బ్రతుకు కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? సౌమ్యుడైన గుణని నీ చుప్పనాటి బుద్ధులతో, నీ సూర్పడక వేషాలతో మనసు విరగొట్టావు కదే, వీళ్ళకి దూరం చేశావు కదే. చాలా తప్పు చేస్తున్నావు శక్తి. పాపం మూట గట్టుకుంటున్నావు. నువ్వు ఎవరి కళ్ళైనా కప్పచ్చు, కానీ అమ్మవారి కళ్ళు కప్పలేవు. ఎప్పుడో అప్పుడు ఆవిడ కోపానికి నువ్వు బలవక తప్పదు. నా కూతురి శోకం నీకు శాపమై తగులుతుంది. వెళ్ళవమ్మా వెళ్ళు. నీ శాపనార్థాలకి ఇక్కడెవ్వరూ భయపడరు. గుట్టుగా కాపురం చేసుకోవాల్సింది నా తమ్ముణ్ణి కాదనుకొని తల ఎగరేసి గడప దాటి వచ్చింది కదా. నీకింకా బుద్ధి రాలేదా? ఎన్ని పాపాల్ని వెనకేసుకొస్తావు? చివరికిది నా తండ్రిని కూడా పొట్టలు పెట్టుకుంది. ఎవరో నిందలేశారు, దాని సంసారం నాశనం చేశారు అని అంటున్నావే, అది శుద్ధ తప్పు. ఒరేయ్, ముహూర్తం దాటిపోయేలా ఉంది. మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకురండిరా. వెళ్ళవేరా, ఇంకా నిలబడ్డావే? పెళ్లి కొడుకు వస్తాడు గాని పెళ్లి కూతురు రాదండి.